ఇది మన భూమి. దీనికి సరిగ్గా పైన ఉన్న ఈ ప్రదేశమే ఉత్తర ధ్రువం. ఇది నిజానికి చాలా భయంకరమైన ప్రదేశం. దీని ముందు దక్షిణ ధ్రువం కూడా ఏమీ కాదు. ఎందుకంటే దక్షిణ ధ్రువంలో కనీసం కొంత భూమైనా ఉంటుంది. అక్కడ అంటార్కిటికా అనే పెద్ద ఖండం ఉంది. కానీ ఉత్తర ధ్రువంలో భూమి అనేది లేదు. ఇక్కడ మీ కాళ్ల కింద కేవలం మంచుతో కూడిన ఒక మందపాటి పొర మాత్రమే ఉంటుంది. ఆ మంచు పొర కింద వేలాది మీటర్ల లోతైన సముద్రం ఉంటుంది. ఆ మంచు పొర కూడా ఎప్పుడూ స్థిరంగా ఉండదు. అది నిరంతరం నీటి మీద తేలుతూ కదులుతూ ఉంటుంది. ఎటువంటి ముందస్తు హెచ్చరిక లేకుండానే ఆ మంచు పొర మధ్యలో అకస్మాత్తుగా పగుళ్ళొస్తాయి. అది పగిలినప్పుడు కింద ఉన్న నల్లటి మంచు నీరు కనిపిస్తుంది. ఆ నీటిలో ఎవరైనా పొరపాటున పడితే 90 సెకండ్లలో వాళ్ల శరీరం పనిచేయకుండా మానేస్తుంది. ఆ వెంటనే చనిపోతారు. ఈ ప్రాంతంలో ప్రమాదాల గురించి మాట్లాడుకుంటే ఉష్ణోగ్రతలు -50 డిగ్రీల సెల్సియస్ వరకు పడిపోతాయి. ఇక్కడ 6 నెలల పాటు సూర్యుడు అస్సలు ఉదయించడు. 600 కిలోల బరువు ఉండే పోలార్ ఎలుగుబంట్లు మిమ్మల్ని ఎప్పుడైనా తినేయొచ్చు. కానీ ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఇన్ని ప్రమాదాలున్నప్పటికీ మనుషులు ఈ ప్రాంతంలో నివసిస్తున్నారు. శాస్త్రవేత్తలు, సైనికులు, పరిశోధకులు ఇక్కడ మంచు మీద శిబిరాలు ఏర్పాటు చేసుకున్నారు. ఆ తేలియాడే మంచు మీద వాళ్ళు నెలల తరబడి ప్రాణాలతో జీవిస్తారు. అసలు ఇది ఎలా సాధ్యమవుతుంది? ఇది భూమిపై నేల అనేది లేని ఒక మూల. అక్కడ కాలి కింద ఉన్న మంచు ఎప్పుడైనా విరిగిపోవచ్చు. ఇక్కడ 6 నెలల పాటు కటిక చీకటి ఉంటుంది. ఇక్కడ పోలార్ ఎలుగుబంట్లు విచ్చలవిడిగా తిరుగుతూ ఉంటాయి. కానీ ఇక్కడ జీవించడం ఎలా సాధ్యం? ఇప్పుడు 1897 జూలై 11 నాటి రోజులకు వెళ్లి చూద్దాం. స్వీడన్ దేశంలోని డెన్స్ దీవి అనే ప్రాంతం ఉంది. 3 వ్యక్తులు ఒక పెద్ద హైడ్రోజన్ బెలూన్ బుట్టలో కూర్చున్నారు. వారి ముఖాల్లో ఎలాంటి భయం లేదు. ఒక రకమైన పిచ్చి ధైర్యం మాత్రమే కనిపిస్తుంది. వారి పేర్లు సెలోమన్ ఆండ్రే, నట్ ఫ్రాంకెల్ మరియు సీల్. ఈ 3 వ్యక్తులు కూడా ఆ బెలూన్లో కూర్చుని ఉత్తర ధ్రువానికి ప్రయాణించాలని అనుకున్నారు. దీని గురించి ఒకసారి మీరు ఊహించుకోండి. -40 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత మరియు మంచు గాలుల మధ్య ప్రయాణం ఎలా ఉంటుంది? ఒక బెలూన్లో కూర్చుని ప్రపంచంలోని అత్యంత ప్రమాదకరమైన ప్రదేశానికి వెళ్ళాలి ఇప్పుడు వాళ్ళు. ఈ పని సాధ్యమేనని ఆండ్రే బలంగా నమ్మాడు. అతను తన బెలూన్కు ఓర్నెన్ అని పేరు పెట్టాడు. దాని అర్థం డేగా అని. ఆ బెలూన్ గాల్లోకి లేచినప్పుడు కింద ఉన్న వేలాది మంది చప్పట్లు కొట్టారు. ఆ 3 వ్యక్తులు కొత్త చరిత్ర సృష్టించబోతున్నారని వాళ్ళు అనుకున్నారు. ఆ బెలూన్ వేగంగా ఆర్కిటిక్ మహాసముద్రం పైకి వెళ్ళింది. కానీ కొన్ని గంటల్లోనే వారికి కష్టాలు మొదలయ్యాయి. బలమైన మంచు గాలులు బెలూన్ను కిందికి లాగడం మొదలుపెట్టాయి. బెలూన్కు ఉన్న తాళ్లు మంచు కారణంగా బరువుగా మారాయి. బెలూన్ లోపల ఉన్న హైడ్రోజన్ వాయువులు ఆ చల్లటి గాలికి ముడుచుకుపోతున్నాయి. ఈ కారణాల వల్ల బెలూన్ పదే పదే కిందికొస్తుందని ఆండ్రే తన డైరీలో రాసుకున్నాడు. అది కింద ఉన్న సముద్రపు మంచును ఢీకొడుతూ పడింది. 65 గంటల అత్యంత కష్టమైన ప్రయాణం తర్వాత ఆ బెలూన్ మంచు మీద కూలిపోయింది. ఇప్పుడు ఆ 3 వ్యక్తులు ఉత్తర ధ్రువానికి వందలాది కిలోమీటర్ల దూరంలో చిక్కుకున్నారు. ఇప్పుడు వాళ్ళు సముద్రం మీద తేలుతున్న మంచు మీద ఉన్నారు. వారి వద్ద ఎలాంటి రేడియో లేదు. వాళ్ళని రక్షించడానికి అక్కడికి ఎవరూ రారు. అక్కడి నుంచి బయటపడే దారి కూడా దొరకదు. అందుకే వాళ్ళు నడుచుకుంటూ వెనక్కి వెళ్లాలని నిర్ణయించుకున్నారు. 3 నెలల పాటు ఆ 3 వ్యక్తులు మంచుగాలుల్లో భారీ సామాన్లు లాగుతూ వెళ్లారు. ఆకలి, అలసట మరియు -40 డిగ్రీల చలి వాళ్ళ శరీరాల్ని నాశనం చేయడం మొదలుపెట్టింది. చివరకు 1897 అక్టోబర్ నెలలో విపరీతమైన చలి మరియు ఆకలి ఇవన్నీ కలిపి వాళ్ళ ప్రాణాలను తీసింది. ఆ తర్వాత 33 ఏళ్లకు అంటే 1930లో వారి మృతదేహాలు దొరికాయి. కాలం వాళ్ళని అక్కడే ఆపేసినట్లుగా వాళ్ళ శరీరాలు పూర్తిగా గడ్డకట్టుకుపోయాయి. స్ట్రింగ్బర్గ్ కెమెరాలో ఉన్న ఫోటోలను శాస్త్రవేత్తలు బయటకు తీశారు. ఆ ఫోటోల్లో మంచు మీద చిక్కుకున్న ఆ 3 వ్యక్తులు స్పష్టంగా కనిపించారు. తాము ఇక ఇంటికి తిరిగి వెళ్లలేమని వాళ్ళకి బాగా తెలుసు. అయినా కూడా వారు డైరీ రాశారు, ఫోటోలు తీశారు. ఉత్తర ధ్రువం తమను ఏం చేసిందో ప్రపంచానికి తెలియాలని అనుకున్నారు. ఉత్తర ధ్రువం అనేది ఒక వినోదయాత్ర కాదని ప్రపంచానికి చెప్పాలనుకున్నారు. ఈ మంచు పొరలు సముద్రపు ప్రవాహాలు మరియు బలమైన గాలుల వల్ల నిరంతరం కదులుతూనే ఉంటాయని చెప్పారు. అయితే కొన్నిసార్లు 2 మంచు పొరలు ఒకదానికొకటి బలంగా ఢీకొంటాయి. అప్పుడు వాటి మధ్య ఎత్తైన మంచుగడ్డలు ఏర్పడతాయి. అవి 20 మీటర్ల ఎత్తు వరకు కూడా పెరుగుతాయి. కానీ ఒక్కోసారి ఈ మంచు అకస్మాత్తుగా మధ్యలో పగిలిపోతుంది. ఆ సమయంలో ఒక పొడవైన పగులు కూడా ఏర్పడుతుంది. ఆ పగుళ్ల మధ్య నల్లటి మంచు నీరు బయటపడుతుంది. ఇలాంటి చాలా కష్టాల మధ్య దక్షిణ ధ్రువంలో అముండ్సెన్ స్కాట్ అనే ఒక పరిశోధనా కేంద్రం ఏర్పడింది. అది 3 కిలోమీటర్ల మందపాటి మంచు మీద ఉన్నప్పటికీ దాని కింద గట్టి నేల ఉంటుంది. కానీ ఉత్తర ధ్రువంలో మీరు నిలబడిన మంచు రేపు ఎక్కడుంటుందో మీకే తెలీదు. అది 10 కిలోమీటర్ల దూరం కొట్టుకుపోవచ్చు, లేదా మధ్యలో పూర్తిగా విరిగిపోయి ముక్కలైపోవచ్చు. అందుకే ఉత్తర ధ్రువం మీద ఏదైనా శాశ్వత కేంద్రాన్ని నిర్మించడం దాదాపు అసాధ్యం. అసలు పునాది ఎక్కడ వేస్తారనేది ఇక్కడ ప్రశ్న. ఇన్ని కష్టాలున్నా కూడా మనిషి ఎక్కడ బతకాలనుకుంటే అతనికి మరో పెద్ద శత్రువు ఎదురవుతుంది. అదే ఉత్తర ధ్రువ వాతావరణం. భూమి మీద ఉన్నట్లుగా అక్కడ 4 ఋతువులు ఉండవు, కేవలం 2 మాత్రమే ఉంటాయి. అక్కడ 6 నెలలు పగలు మరియు 6 నెలల రాత్రి. మార్చి నెలలో సూర్యుడు ఒకసారి ఉదయిస్తాడు. ఆ తర్వాత 6 నెలల పాటు సూర్యుడు అస్సలు అస్తమించడు.
కేవలం అక్కడ ఎత్తులో ఆకాశంలో గుండ్రంగా తిరుగుతూ ఉంటాడు. ఆ తర్వాత సెప్టెంబర్ నెలలో మెల్లగా కిందకి వెళ్ళిపోతాడు. అప్పుడే 6 నెలల సుదీర్ఘమైన చీకటి మొదలవుతుంది. ఆ సమయంలో పగలు మరియు రాత్రి మధ్య ఎలాంటి తేడా ఉండదు. ఉష్ణోగ్రత -40 డిగ్రీలు ఉంటుంది. తీవ్రమైన గాలి వచ్చినప్పుడు ఆ చలి -70 డిగ్రీలకు కూడా పెరుగుతుంది. కదులుతున్న మంచు పొరలు మరియు భయంకరమైన వాతావరణాన్ని మీరు తట్టుకున్నప్పటికీ మిమ్మల్ని బతకనివ్వకుండా మరో పెద్ద మృగం ఎదురుగా వస్తుంది. దక్షిణ ధ్రువంలాగా ఈ ఉత్తర ధ్రువం పూర్తిగా నిర్మానుష్యంగా ఉండదు. ఇక్కడ ఒక రకమైన జంతువులు కూడా రాజ్యమేలతాయి. అది మనుషుల్ని చూడగానే చంపేస్తుంది. అంతేకాకుండా చాలా దూరం వరకు వెంబడించి వేటాడుతుంది. అవే ధ్రువపు ఎలుగుబంట్లు. ఒక పెద్ద ఎలుగుబంటి బరువు దాదాపుగా 600 కిలోలు ఉంటుందంటే అది ఎలా ఉంటుందో ఒక్కసారి ఊహించుకోండి. ఒక గేదె అంత బరువు అన్నమాట. దానికి మనుషులంటే ఎలాంటి భయం ఉండదు. అది మీరుండే శిబిరాల్లో కూడా సులభంగా చొరబడుతుంది. అందుకే ఉత్తర ధ్రువంలోని ప్రతి శిబిరం నుంచి బయటకు వచ్చేటప్పుడు మంటలు వెలువరించే తుపాకీని తీసుకుని వస్తూ ఉంటారు. చాలా చోట్లయితే ఆయుధం లేకుండా బయటకు రావడం చట్ట ప్రకారం నేరం. అసలు ఇలాంటి ప్రదేశానికి మనిషి ఎలా చేరుకున్నాడు అనేది ఇప్పుడు మన ముందున్న ప్రశ్న. అది 1900 సంవత్సరం ప్రారంభ సమయం. ఉత్తర ధ్రువానికి చేరుకున్న మొదటి వ్యక్తిగా చరిత్రకెక్కాలని ప్రపంచవ్యాప్తంగా ఉన్న అన్వేషకులు కలలు కంటున్నారు. దక్షిణ ధ్రువంలాగే అక్కడ కూడా ఒక పెద్ద పోటీ మొదలైంది. అమెరికాకు చెందిన రాబర్ట్ పియరీ మరియు ఫ్రెడరిక్ కుక్ ఇద్దరూ తామే ముందుగా ఉత్తర ధ్రువాన్ని చేరుకుంటామని ప్రకటించారు. అయితే వారి వాదనలపై తీవ్ర వివాదాలు కూడా వచ్చాయి. కానీ వీరికంటే ముందే 1897వ సంవత్సరంలో స్వీడన్ అన్వేషకుడు సెలోమన్ ఆండ్రే ఒక వింతైన సాహసం చేశాడు. అతను ఒక హైడ్రోజన్ బెలూన్ ద్వారా ఉత్తర ధ్రువానికి ఎగరడానికి ప్రయత్నించాడు. మనం ఈ డాక్యుమెంటరీ మొదట్లో విన్న కథ అదే. ఈ ప్రయత్నంలో సెలోమన్ ఆండ్రే మరియు అతని స్నేహితులు ప్రాణాలు కోల్పోయారు. కానీ వాళ్ళు చేసిన ఆ సాహసం ఎంతో మందికి స్ఫూర్తినిచ్చింది. ఉత్తర ధ్రువానికి గాల్లో ఎగురుకుంటూ వెళ్లాలనే ఆలోచన చాలామంది అన్వేషకులను ఆకర్షించింది. ఇంతకీ మనం ఉత్తర ధ్రువాన్ని ఎలా జయించాం? 1909వ సంవత్సరంలో కుక్కలు లాగే మంచు బండ్లు అంటే స్లెడ్జెస్ మరియు స్థానిక మార్గదర్శకుల సహాయంతో ఉత్తర ధ్రువాన్ని చేరుకున్నట్లు రాబర్ట్ పియరీ ప్రకటించాడు. దీన్ని అధికారికంగా కూడా అంగీకరించారు. కానీ 1926వ సంవత్సరంలో మొదటిసారిగా ఉత్తర ధ్రువాన్ని చేరుకున్నట్లు ఖచ్చితంగా ఆధారాలతో నిరూపితమైంది. నార్వే దేశానికి చెందిన రోల్డ్ అముండ్సెన్, లింకన్ ఎల్వర్డ్ మరియు ఇటలీకి చెందిన అబెటో అనే 3 వ్యక్తులు ఈ ఘనత సాధించారు. వాళ్ళు నార్జ్ అనే గాలి నౌక మీద ఉత్తర ధ్రువం మీద ఎగిరారు. వాళ్ళు సాల్బన్ దీవుల నుంచి బయలుదేరి అలాస్కా ప్రాంతంలోని సురక్షితంగా దిగారు. ఇది ఉత్తర ధ్రువం మీదుగా ఎగిరిన మొట్టమొదటి అధికారిక విమానం. అయితే 2 సంవత్సరాల తర్వాత నోబెల్ అనే వ్యక్తి ఇటాలియా అనే మరో గాలి నౌకతో మళ్లీ ప్రయాణించాడు. ఈసారి ఉత్తర ధ్రువం నుంచి తిరిగొస్తుండగా ఆ గాలి నౌక కూలిపోయింది. ఈ ప్రమాదంలో దక్షిణ బృందంతో సహా మొత్తం 17 మంది చనిపోయారు. ఈ ప్రదేశం మనుషులకు అనుకూలమైంది కాదని ఉత్తర ధ్రువం మరోసారి నిరూపించింది. మనుషులు ఉత్తర ధ్రువానికి వెళ్లి చరిత్ర అయితే సృష్టించారు, కానీ దక్షిణ ధ్రువంలాగా అక్కడ నివసించడం ఎలా నేర్చుకున్నారు? ప్రచ్ఛన్న యుద్ధం తర్వాత సైన్స్ రూపురేఖలు మారిపోయాయి. 1937లో సోవియట్ యూనియన్ ఎవరు ఊహించని ఒక పని చేసింది. ఉత్తర ధ్రువం దగ్గర సముద్రం మీద తేలుతున్న ఒక మంచు పొర మీద వాళ్ళు ప్రపంచంలోనే మొదటగా కదిలే మంచు కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. దాని పేరు నార్త్ పోల్ 1. దానికి ఇవాన్ పాపెనిన్ నాయకుడు. ఈ కేంద్రంలో మొత్తం 4 వ్యక్తులు ఉండేవాళ్ళు. వారి దగ్గర ఒక టెంట్, కొన్ని పనిముట్లు, రేడియో పరికరాలు మరియు పరిమితంగా ఆహారం ఉండేది. కేవలం వీటితోనే వాళ్ళు 89 డిగ్రీల ఉత్తర అక్షాంశం దగ్గర మంచు మీద 274 రోజుల పాటు ప్రాణాలతో ఉన్నారు. వారు నిద్రపోతున్నప్పుడు కూడా మంచు నిరంతరం కదులుతూనే ఉండేది. మరుసటి రోజు వాళ్ళు ఎక్కడ ఉంటారో వాళ్ళకి తెలీదు. అయినా సరే ఆ శాస్త్రవేత్తలు ఏమాత్రం భయపడలేదు. అక్కడే ఉండి ఎన్నో శాస్త్రీయ ప్రయోగాలు చేశారు. ఇక నేను ముందుగా చెప్పినట్లుగా ఉత్తర ధ్రువం మీద శాశ్వత కేంద్రాన్ని నిర్మించడం అసాధ్యం కదా, ఎందుకంటే అక్కడ భూమి లేదు. అందుకే మనుషులు అక్కడ నిర్మాణాల కోసం 2 మార్గాలు ఎంచుకున్నారు. మొదటిది తాత్కాలిక శిబిరాలు. వీటిని ప్రతి సంవత్సరం వసంతకాలంలో తేలియాడే మంచు మీద ఏర్పాటు చేశారు. రెండవది శాశ్వత కేంద్రాలు. ఇవి ఉత్తర ధ్రువానికి సమీపంలో ఉన్న ద్వీపాలు మరియు తీర ప్రాంతాల్లో ఏర్పాటు చేశారు. అత్యంత ప్రసిద్ధ తాత్కాలిక శిబిరం క్యాంప్ బార్నియో. ఇది రష్యా వాళ్ళు నడిపే ఒక శిబిరం. దీన్ని ప్రతి సంవత్సరం ఏప్రిల్ నెలలో 89 డిగ్రీల ఉత్తర అక్షాంశం దగ్గర తేలియాడే మంచు మీద ఏర్పాటు చేస్తారు. ఇక్కడికి శాస్త్రవేత్తలు మరియు పర్యాటకులు వస్తారు. కానీ వాళ్ళు కేవలం 2 నుంచి 4 వారాలు మాత్రమే ఉంటారు. ఆ శిబిరానికి చేరుకోవడానికి రష్యాకు చెందిన ఎల్యూషిన్ IAL 76 లాంటి పెద్ద విమానాలు మంచు మీద దిగుతాయి. ఈ రన్వేలను ఎలా తయారు చేస్తారో తెలుసా? మనుషులు తమ చేతులతో మంచును పదే కోస్తూ -40 డిగ్రీల చలిలో రన్వేలను సిద్ధం చేస్తారు. అంతేకాకుండా ఇంతకుముందు మాట్లాడుకుంటున్నట్లు ఈ తేలియాడే మంచు మీద ఎలాంటి నిర్మాణం చేయడమైనా చాలా ప్రమాదం. దీనికి ఉదాహరణ కూడా చెప్తాను. ఉదాహరణకు 2022లో రష్యాకు చెందిన క్యాంప్ బార్నియో ఎక్కడైతే ఉందో
అక్కడ మంచు అకస్మాత్తుగా విరిగిపోయింది. అప్పుడక్కడ ఉన్న వాళ్ళని అత్యవసరంగా బయటకు తరలించాల్సి వచ్చింది. అంటే తేలియాడే మంచు మీద ఏదీ శాశ్వతం కాదని ఉత్తర ధ్రువం మరోసారి నిరూపించిందనమాట. ఇప్పుడు మనం మరో ప్రశ్న వేసుకుందాం. ఈ ప్రమాదకరమైన కేంద్రాలు మరియు శిబిరాల్లో ప్రజలు అసలు అలా ఎలా బ్రతుకుతారు? వాళ్ళకి కావాల్సిన సరఫరాలతోనే ప్రతిదీ మొదలవుతుంది. వేసవిలో మంచు పగలగొట్టే నౌకలు ఈ ఆర్కిటిక్ కేంద్రాలకు ఇంధనం, ఆహారం మరియు పరికరాల్ని సరఫరా చేస్తాయి. ఇందులో రష్యాకు చెందిన అణుశక్తితో నడిచే మంచు బద్దలు కొట్టే నౌకలు చాలా పవర్ఫుల్. కానీ సముద్రం మొత్తం గడ్డకట్టుకుపోయే చలికాలంలో అన్ని విమానాలు మరియు హెలికాప్టర్లపైనే అది ఆధారపడి ఉంటుంది. అయితే వాతావరణం అనుకూలించకపోతే ఏ విమానం ఎగరలేదు. అప్పుడు అక్కడ ఉన్న స్టాక్ పైనే ఆధారపడి ఉండాలి. అందుకే ప్రతి కేంద్రం 9 నుంచి 10 నెలలకు సరిపడా ఆహారం, ఇంధనం మరియు వైద్య సామాగ్రిని ముందే నిల్వ చేసుకుంటుంది. ఆహారం విషయానికి వస్తే తాజా కూరగాయలు మరియు పండ్లను ఇక్కడ మర్చిపోవాల్సిందే. సంవత్సరంలో బహుశా 1-2 సార్లు వేసవి సరఫరా విమానాలు కొన్ని తాజా వస్తువుల్ని తీసుకొస్తాయి. మిగిలిన సమయాల్లో డబ్బాలో ప్యాక్ చేసిన ఆహారం, ప్యాక్ చేసిన ఫుడ్ మాత్రమే ఉంటుంది. చుట్టూ మంచు ఉన్నప్పటికీ అక్కడ తాగడానికి నీళ్లు దొరకడం సులభం కాదు. ముందుగా మంచును కరిగించి ఫిల్టర్ చేసి యూవీ చికిత్స చేస్తే కానీ అక్కడ ఒక గ్లాస్ నీళ్లు దొరకవు. ఈ ప్రక్రియ అంతా డీజిల్తో నడిచే యంత్రాల ద్వారా చేయాలి. ఎందుకంటే మంచును కరిగించడానికి వేడి అవసరం. ఆ వేడి విద్యుత్ ద్వారా పుడుతుంది. ఆ విద్యుత్ అక్కడ ఉన్న డీజిల్ జనరేటర్ల ద్వారా సృష్టించబడుతుంది. ఇన్ని చేస్తే తప్ప అక్కడ మంట పుట్టదు. అందుకే ప్రతి సంవత్సరం నౌకల ద్వారా వేలాది లీటర్ల డీజిల్ అక్కడికి చేరుతుంది. ఒకవేళ జనరేటర్ పనిచేయకపోతే బ్యాకప్ జనరేటర్ మొదలవుతుంది. అది కూడా ఆగితే మనుషుల వద్ద కేవలం తమ శరీరం మరియు కొన్ని గంటల సమయం మాత్రమే మిగులుతుంది. అందుకే ప్రతి కేంద్రంలో శాటిలైట్ కమ్యూనికేషన్, అలాగే కొన్ని అత్యవసర పనిముట్లు ఉంటాయి. ఎందుకంటే ఒక్క అడుగు బయట పెట్టాలన్నా చాలా దళసరి దుస్తులు ధరించాలి. అనేక థర్మల్ పొరలు, మందపాటి జాకెట్లు, బరువైన ప్యాంట్లు వేసుకోవాలి. చేతులకు గ్లౌజులు తప్పనిసరి. ఏమాత్రం తేడా జరిగినా నిమిషాల్లో మనిషి గడ్డగడతాడు. ఇక్కడ నివసించే పరిశోధకులకు వారికి ఎదురయ్యే అతిపెద్ద సమస్య గురించి అడిగితే వాళ్ళు వైద్యపరమైన అత్యవసర పరిస్థితుల గురించి చెబుతారు. ఎందుకంటే అక్కడ వైద్యం అందదు. తరచుగా ఏదో ఒకటి వస్తూనే ఉంటుంది. అయితే ఈ మొత్తం కథను మరింత భయంకరంగా మార్చే విషయం ఇంకొకటి ఉంది. ప్రపంచ సగటు ఉష్ణోగ్రత పెరుగుదలతో పోలిస్తే ఆర్కిటిక్ ప్రాంతం రెట్టింపు వేగంతో వేడెక్కుతోంది. దీనివల్ల అక్కడ మంచు చాలా వేగంగా కరుగుతోంది. ఒకప్పుడు సంవత్సరం పొడవునా గడ్డకట్టుకుపోయే మార్గాలు ఇప్పుడు వేసవిలో తెరుచుకుంటున్నాయి. రష్యా, అమెరికా, కెనడా మరియు నార్వే లాంటి దేశాలన్నీ అక్కడ తమ సైనిక స్థావరాలను పెంచుకుంటున్నాయి. ఎందుకంటే ఆర్కిటిక్ మహాసముద్రం కింద చమురు, గ్యాస్ మరియు ఖనిజాలున్నాయి. ప్రతి దేశం వాటిని ఆక్రమించుకోవాలని చూస్తోంది. 2007వ సంవత్సరంలో రష్యా ఒక జలాంతర్గామి ద్వారా ఉత్తర ధ్రువ సముద్ర గర్భంలో ఏకంగా తమ దేశపు జెండాని పాతేసింది. ఆ ప్రాంతంలో ఆధిపత్యం కోసం జరుగుతున్న ఈ పోరాటం రాబోయే భవిష్యత్తులో ఎలాంటి పెను మార్పులకు దారితీస్తుందో ఎవ్వరికీ తెలియదు. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్పై క్లిక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.